శాతమేమో క్రైస్తవులు ప్రపంచం మొత్తంలో, అలాగే 25% ముస్లింలు, 15% హిందువులు, ఇక మిగిలిన శాతం ఏదన్నా ఉందంటే ఇతరులు, 14% ఇతరులు. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లింల్ని కలిపితే సరిపోతుంది, వాళ్ళే అబ్రహాం సంతానం. ఓకేనా? ఆగండి, ఆవేశపడవాకండి. మరి నీ సంతానాన్ని లెక్క పెట్టలేరనే డైలాగ్ అర్థం ఎక్కడుంది? ఎందుకు లెక్క పెట్టలా? లెక్క పెట్టాంగా. 31, 25 ఎంత? 31, 25 56. ప్రపంచ జనాభాలో 56%. ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు? అబ్రహాం. ఇష్మాయిల్ తండ్రి ఎవరు? ఓకేనా? రైట్. క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఓకేనా? లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్కేయండి, ఎవరికి సాధ్యం కాదు. అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి. ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి, దమ్ముంటే లెక్కేయండి. ఇంకా మనం ఇశ్రాయేలీయులను లెక్కేయలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం, యూదులను కూడా కలుపుకుందాం, ఇంకొక సంఖ్య పెరిగిద్ది. ఏంటి ఇంకా చెప్పాలంటే, మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్ని జనాంగం కూడా చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కలపండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది? ఎవరు పిల్లలు అని చెప్పుకుంటున్నారు, ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు? ముస్లింలందరూ ఎవరిని డాడీ అంటున్నారు? అబ్రహాం మూలపిత్రుడు అంటున్నారా లేదా? ఓకేనా? క్రైస్తవులందరూ ఎవరిని అంటున్నారు? విశ్వాసమును బట్టి మూలపిత్రుడైనా అబ్రహాం అంటున్నారు. తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి? ఎవరిని తండ్రి అన్నాయి? అబ్రహాం అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళారా చూడండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా? పట్టలేదేం చప్పట్లు మరి, అంతేనా? కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలదు. తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడో చూడు. విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్ళి అబ్రహాంకే తగిలిచ్చాడు. యూదులందరూ అబ్రహాం సంతానమైనాయి, ఇష్మాయేలుకి పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపిత్రుడగు అబ్రహాం విశ్వాసమును బట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు? ఇది నిజమా అబద్ధమా? అప్పుడు ఇది నిజమా అబద్ధమా? మరి ఇక నమ్మనోడు వాగులో దూతే మనకెందుకు, ఒడ్డు కింద పడితే మనకెందుకు? ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా, ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా. లేఖనం చెప్పిన సత్యం జగం ప్రపంచం ఇప్పటికీ ఒప్పుకొని చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది. ఓ ముస్లింలు అడుగుపో, ఎవరు నాయన మీ మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటాడు. అబ్రహాంకి ఇష్మాయిల్ పుట్టాడు, ఇష్మాయిల్ నుంచి మేము అందరం వచ్చామంటారు. మాట ఇస్తే తప్పడు, వాగ్దానం చేస్తే తప్పడు, నెరవేర్చి చూపిస్తాడు ఆయన. అందుకే కృంగిపోవద్దు, ఏడవద్దు, కుమిలిపోవద్దు, అవిశ్వాసం చూపొద్దు, అనవసరంగా సైతాను గాడికి లైఫ్ ఇవ్వద్దు. వాడిని తొక్కాల విశ్వాసంతోనే. మొర్రపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది, నీ దోణి మీదకి ఎగిసిపడే తుఫాన్లను నా తండ్రి గద్దిస్తాడు, నిమ్మలపరుస్తాడు. నీ బ్రతుకుతోనే సాఫీగా సాగిపోయేటట్టు నా యేసయ్య చేస్తాడు. ఎలా చేస్తాడు అని క్వశ్చన్లు లేవాకు. ఇది ఎలా జరిగిద్దో, ఈ బాధ ఎట్టబోయిద్దో, ఇదైతే పోయేటట్లేదు, అబ్బో ఇది నాకు అసాధ్యమయ్యేటట్టుందని నీకు అనిపించిద్ది. ఏం చేద్దాం, మనంతా బలహీనమైన బతుకు కాబట్టి మనకన్నీ అసాధ్యాలే. కానీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నీకు దారే లేని సమస్యలకు నా యేసయ్యకు 100 దారులు 1000 దారులు ఉన్నాయి.
కాబట్టి నువ్వేదో ఇదెట్లా అని అనుకుంటే ఆయన ఎట్లా చేస్తాడో ఆయన తెచ్చుకుంటాడు, ఎలా మలుపు తిప్పుతాడో ఆయన తిప్పుకుంటాడు. నీకెందుకు ఆయనకు అప్పచెప్పు, మోకాళ్ళుని అప్పచెప్పు. ఏమంటావు? అది ఏదైనా సరే, ఆత్మీయ సమస్య అయినా, భౌతిక సమస్య అయినా, దేనికి సంబంధించిందైనా. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారో? నిజంగా ఉన్నారా? ఈ లైవ్లో వాళ్ళని పలకరిద్దాం. ఆ జూమ్లో ఎవరైనా ఉన్నారా? కొంతమంది జూమ్లోకి వచ్చి కూడా వాళ్ళ ముఖాలు చూపించట్లా. మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. కాదు, ఎందుకు వచ్చారు అసలు? మీరు జూమ్లోకి వచ్చినప్పుడు మీ ముఖాలు చూపించాలిగా. ఏమైనా నికారంగా ఉన్నారేంది? మరి ముఖాలు చూపించరే? దేవునికి స్తోత్రం కలుగునుగా. మొత్తం ఉన్నారు మళ్ళా. అది ఇందాక ఎడిపోయారు మరి దాక్కుంటా. అర్థమైందిగా మీకు కూడా? అర్థమైందా? భయపడి సందేహించి ఏడ్చి సైతాను గడికి అవకాశం ఇవ్వకండి. వాళ్ళ లైన్లో ఉంటాడు. ఎప్పుడు మనం ఏదైతే భయపడతాం అదే మన ఎత్తికొచ్చేటట్టు చేస్తాడు. ఏది జరగకూడదు అదే జరిగింది. ఏది జరగాలో ఏది జరిగించాలో నా దేవుడికి తెలుసు. ఇది జరగాలనుకుని అది జరగొద్దు అనుకుని నా తండ్రి చిత్తం జరగాలి. స్తోత్రం 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 స్తోత్రం. భయపడేదే మన మీదకి వచ్చింది అన్నాడు లేఖనంలో. కాబట్టి భయపడద్దు. ఆ భయాలు కూడా, ఆలోచనలు కూడా ఆ దరిద్రుడే పుట్టిస్తాడు మనకి. ఇది ఇట్టయిద్దాం, అది అట్టయిద్దాం, ఇట్టయిద్దాం, పద్దాకలు అయిద్దాం నిజంగానే అయింది. ఆ డౌట్ తెచ్చేది కూడా లూసిఫరే. ఇది ఇట్టవ్వాలి, అది అట్టవ్వాలి కాదు, ఎట్టవ్వాలో నువ్వు చెయ్యి. ఏది ఎట్టయితే నాకు మంచిదో నువ్వు చెయ్యి. నువ్వు చేస్తావు అంతే. నేను భయపడ. నీకు స్తోత్రం, నీ చిత్తం.